ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. 5వ స్కంధంలో శ్రీశుకుల వారు ప్రియవ్రతుడు, ఆయన చేసినటువంటి ఘనకార్యాలు, ఆయన యొక్క వంశము, వీటిని గురించి వర్ణిస్తాను అని ప్రారంభించి చెప్పారు. ప్రియవ్రతుడు అనేటువంటి ఆయన స్వయంభూమనువు గారి 2వ పిల్లవాడు. ఈయన భూమిని చాలా చక్కగా విభాగం చేసి సూర్యుడికి భూమికి ఉండేటువంటి సంబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకుని సమన్వయం చేసి చాలా చక్కగా భూమిని విభాగం చేసి పెట్టాడు అని ప్రధానంగా ఆయన గురించి చెప్పుకుంటారు. ప్రియవ్రతుడి యొక్క కాంట్రిబ్యూషన్ ఈ భూమి మీద చాలా ఉంది అని చెప్తారు. అలాంటి ప్రియవ్రతుడు ప్రారంభంలో వాస్తవానికి తత్వజ్ఞానం కోసం నారద మహర్షి గారి దగ్గరికి వెళ్ళాడు. నారద మహర్షి గారు చక్కగా తత్వజ్ఞానం చేస్తున్నటువంటి సందర్భంలో తత్వజ్ఞానం అబ్బింది, ఆహా నేను ఇంకా జ్ఞాన మార్గంలోకి ప్రవేశించవచ్చు అని ప్రియవ్రతుడు సంతోషిస్తున్నటువంటి సందర్భంలో తండ్రి గారు దిగి వచ్చి, నువ్వు నా తరపున ఈ భూమి మీద చేయవలసినటువంటి సేవ చాలా ఉంది, అది చేయాలి అని అన్నారు. పాపం ఈయనకి రుచించలేదు, కానీ తండ్రి గారి ఆజ్ఞని కాదనలేక అవుననలేక అలా కూర్చునున్నాడు. ఆ సందర్భంలో బ్రహ్మగారే దిగి వచ్చి, నాయనా నువ్వు కాదు, నేను కాదు, ఇంకొకరు కాదు, అందరూ కూడా పరమాత్మ యొక్క సంకల్పానికి లోబడే పని చేయాలి, మనం చేయవలసిన పనులు చేయాలి, కాబట్టి నీకంటూ ఉన్నటువంటి బాధ్యతలను నిర్వర్తించిన తరువాతే నీవు ఈ తత్వజ్ఞానాన్ని గురించి మాట్లాడు అని చక్కగా ఉపదేశం చేశారు. నారద మహర్షి గారు కూడా దాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకునేసరికి ప్రియవ్రతుడు పెద్దల యొక్క మాటల్ని వినాలి అనేటువంటి సంకల్పంతో తన జ్ఞానమార్గ ప్రవేశం అంటే అన్నీ విడిచిపెట్టి సన్యాస మార్గంలో వెళ్ళిపోవటం అనేదాన్ని వాయిదా వేసి మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వచ్చాడు. వచ్చి వివాహం చేసుకుని పిల్లల్ని కన్నాడు. పిల్లల్ని కని మొత్తం భూమి మీద తాను చేయవలసినటువంటి పనులన్నీ చేశాడు. చేసిన తర్వాత ఒక దశలో ఇంకా చాలనిపించిన తర్వాత పెద్ద కొడుకు అగ్నిధ్రుడు అనేవాడు ఆయన్ని పిలిచి రాజ్యం అంతా ఒప్పగించి తాను అడవులకు వెళ్ళిపోయి తర్వాత తాను సిద్ధిని తాను పొందాడు అని చెప్పారు. ఈ అగ్నిధ్రుడు రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఈయనకి తండ్రి గారికి ఏంటో చాలా తేడా ఉండేది. రాజు మంచి మహారాజే, మంచివాడే, ధార్మికుడే, అన్నీ ఉన్నాయి, కానీ ఈయనకి మనసులో కాస్తంత కోరికలు ఎక్కువ. ఆ కోరికలతో ఈయన సంతానం కావాలి అనేటువంటి అభిప్రాయంతో బ్రహ్మచారిగా ఉండగానే ఏదో తపస్సు చేయడం మొదలుపెట్టాడు. బ్రహ్మగారు ఈయన మనసులో ఉండేటువంటి భావాన్ని కనిపెట్టి పూర్వచిత్తి అనేటువంటి అప్సరసని ఒక ఆవిడ్ని ఈయన దగ్గరికి పంపించారు. ఆ పూర్వచిత్తి ద్వారా ఈయనకి ఈ అగ్నిధ్రుడు అనేవాడికి 9 మంది పిల్లలు కలిగారు. ఆ 9 మంది పిల్లల్లో నాభి అనే ఆయన పెద్ద ఆయన నాభి, ఇంకా కూడా మిగతా 8 మంది ఉన్నారు. ఈ 9 మంది పిల్లలు కలిగిన తర్వాత ఈ పూర్వచిత్తి ఈయన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. కాకపోతే పూర్వచిత్తి లేకుండా ఆయన ఉండలేకపోయాడు అగ్నిధ్రుడు. దాంతో వేదాలన్నిటినీ వెతికి శోధించి ఈ పూర్వచిత్తి అనే అప్సరస ఏ లోకంలో ఉంటుంది, ఆ లోకానికి చేరాలంటే ఏం చెయ్యాలి అని కనుక్కుని దానికి తగ్గ తపస్సులు చేసి ఆ పూర్వచిత్తి ఉన్న లోకానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పూర్వచిత్తిని కలుసుకుని నేను సఫలమయ్యాను అని సంతోషించాడు. జీవితం యొక్క సార్థకతని, తన తండ్రి గారు అందించినటువంటి వారసత్వాన్ని పూర్తిగా అందుకోలేకపోయాడు అని చెప్పారు. అయితే ఈయన కొడుకు నాభి చక్రవర్తి, కొడుకుల్లో పెద్ద కొడుకు. ఈ నాభి చక్రవర్తికి భూమి మీద కొంత భాగాన్ని విడదీసి ఇచ్చాడు. భారతవర్షం అని తర్వాత పేరు వచ్చిన భాగాన్ని విడదీసి ఇచ్చాడు. నాభి చక్రవర్తి రాజ్యానికి వచ్చిన తర్వాత మాత్రం తండ్రిలాగా ప్రవర్తించలేదు. రాజ్యం చక్కగా తండ్రిలాగానే చేశాడు, కానీ కోరికలతో యజ్ఞాలు చేయటం అనేటువంటి దాన్ని పూర్తిగా పక్కకి పెట్టేశాడు. పక్కకు పెట్టేసి నిష్కామంగానే కర్మలు చేయటం అని వెళ్ళాడు. అయితే ఆయనకి ఎవరో చెప్పారు, శాస్త్రంలో కూడా ఉంది, సంతానం కోసం ప్రయత్నం చేయాలి, సంతానం కోసం ఉవ్విళ్ళూరకూడదు, సంతానం కోసం చేయరాని పనులు చేయకూడదు, కానీ సంతానం కోసం ప్రయత్నం అయితే చేయాలి, ఆ ప్రయత్నం నువ్వు కూడా చేయవలసింది అని ఎవరో చెప్పగా విన్నాడు. శాస్త్రంలో ఉన్న మాట కూడా విన్నాడు. విని సంతానార్థం నాతో యజ్ఞం చేయించండి అని కొంతమంది మహానుభావుల్ని వేడుకున్నాడు. ఆ వేడుకున్నటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు. వాళ్ళందరూ కలిసి ఈయనతో ఒక పెద్ద యజ్ఞాన్ని చేయించారు. ఆ యజ్ఞంలో వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకున్నారంటే, చిన్నపాటి లోపం కూడా జరగకూడదు. అది ద్రవ్యం విషయంలో కావచ్చు, క్రతువు విషయంలో కావచ్చు, లేదా ఈ కర్త విషయంలో కావచ్చు, ఋత్విక్కుల విషయంలో కావచ్చు, ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకూడదు.
నాభి చక్రవర్తి గారి యజ్ఞం అభాస్ పాలవకూడదు అని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ అంగమహారాజు గారికి ఒక సంఘటన జరిగింది కాబట్టి అలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకూడదు అని నిర్ణయించుకుని చాలా జాగ్రత్తగా చేశారు. జాగ్రత్తగా చేసిన ఆ యజ్ఞంలో సాక్షాత్తు యజ్ఞపురుషుడు శ్రీమన్ మహావిష్ణువే సాక్షాత్కరించాడు. సాక్షాత్కరిస్తే ఈ ఋత్విక్కులే మాట్లాడి ఋత్విక్కులే ఆ మహావిష్ణువుని స్తుతి చేసి, మేమందరము ఈయన తరపున యాగం చేశాము, ఆ యాగంలో నువ్వు ప్రత్యక్షమయ్యావు, మా కళ్ళకి నువ్వు కనిపించావు అనేది మాకు చాలు, కానీ మా యజమాని మా నాభి చక్రవర్తి గారు సంతానం కావాలని అనుకుంటున్నాడు, కాబట్టి నీలాంటి సంతానాన్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థించారు. ప్రార్థిస్తే ఆ మహావిష్ణువు అయితే నవ్వుతూ అన్నాడు, నాలాంటి వాడు అనేవాడు ఈ లోకంలో లేనేలేడు, ఈ సృష్టిలో లేనేలేడు, కాబట్టి నాలాంటి వాడిని పిల్లవాడిగా ఇవ్వటం అనేది అసంభవం. ఒకవేళ మీరన్నారు కాబట్టి, మీరే అడుగుతున్నారు కాబట్టి మీ మాటను నిజం చేయాలి అంటే నేనే పిల్లవాడిగా పుట్టాలే తప్ప ఇంకొక దారి అనేది లేదు. కాకపోతే మీ మాట వ్యర్థం కాకూడదు కాబట్టి నేనే పిల్లవాడిగా పుట్టి మీ మాటను నిజం చేస్తాను అని అన్నాడు. అని ఈ నాభి చక్రవర్తి గారికి కొడుకుగా ఋషభదేవుడు అనేటువంటి పేరుతో అవతరించాడు. ఇది కూడా పరమాత్మకు సంబంధించినటువంటి ఒక అవతారం. ఇంతకుముందు పృథు మహారాజు యొక్క అవతారం చెప్పుకున్నాం కదా, అలాగే ఋషభదేవుడి యొక్క అవతారం కూడా అవతారం. ఈ ఋషభదేవ అవతారంలో ఈయన భరతుడు మొదలైనటువంటి 100 మంది పిల్లల్ని కన్నాడు. కానీ రాజ్యంలో ఉన్నంత వరకు ధార్మికంగా రాజ్యం చేస్తూ తన మాట వినేవాళ్ళందరికీ ధర్మ మార్గంలోనూ జ్ఞాన మార్గంలోనూ ఉండవలసిందిగా ప్రోద్బలం చేస్తూ ఒక రోజున ఇంకా చాలు అని అనుకున్న రోజున భరతుడు పెద్ద పిల్లవాడు అతనికి రాజ్యం ఇచ్చి తాను అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అడవుల్లోకి వెళ్ళిపోయి అవధూతలాగా సంచరించి, అవధూత అంటే ఎలాంటి అవధూత, తిన్నాడా తినలేదా, అన్నం తిన్నాడా గడ్డి తిన్నాడా, లేకపోతే పడుకున్నాడా పడుకోలేదా, ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాలని అలా పట్టించుకోకుండా అలాగే సంచరిస్తూ తనను అనుసరించే, తనను చూసి నేర్చుకునేటువంటి సాధకులకి సాధనా మార్గాలను చూపిస్తూ ఒకరోజు కార్చిచ్చు అలా వెళుతుంటే అడవిలో అగ్గి పుట్టి ఆ అగ్గి నడుస్తూ ఉంటే అందులోకే నడిచిపోయి శరీరాన్ని చాలించేసేసాడు, అవతార పరిసమాప్తిని చేశాడు. ఇది ఋషభదేవుడి యొక్క చరిత్ర. అయితే ఋషభదేవుడి యొక్క కొడుకు భరతుడి చరిత్ర ఇంకా విచిత్రమైన చరిత్ర. ఈయన భరతుడు తండ్రి గారి దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకుని చక్కగా రాజ్యాన్ని పాలించి ఈయన కూడా ఒకరోజు సాలు అనిపించిన తర్వాత పిల్లలకి రాజ్యాన్ని పంచిచ్చేసేసి తాను పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. పులహుడు అనేటువంటి బ్రహ్మర్షి గారు తపస్సు చేసినటువంటి గండకీ నదీ తీరానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవాలని నిర్ణయించాడు. అక్కడ కూర్చుని ఏకాంతంగా చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు, నియమాలన్నిటినీ చక్కగా పాటిస్తూ ఉండగా ఒకరోజు ఈయన గండకీ నదిలో స్నానం చేసి ఒడ్డున కూర్చుని కాసేపు ధ్యానం చేసుకుందాము అని అనుకుని ఆ ధ్యానం ప్రయత్నంలో మునిగి ఉండగా పరమేశ్వర సంకల్పంతోనో లేదా ఈయన విధి ఎలా ఉందో తెలియదు, ఒక ఆడజింక ప్రసవించబోతున్నటువంటి సమయంలో నీళ్లు తాగటానికని ఆ గండకీ నదికి వచ్చింది. నీళ్లు తాగుతూ ఉండగా దానికి ఎక్కడో ఒక సింహం గట్టిగా గర్జించినటువంటి శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినంగానే ఈ జింకకి భయం వేసింది, సహజంగానే ఉండేటువంటి భయం. ఆ భయంతో ఒక్క గెంతి అక్కడి నుంచి పారిపోదామని అనుకుంది. అప్పటికి నిండు చూలాలు ఈ జింక. ఆ ఎగిరి పారిపోయేటువంటి క్రమంలో ఆ భయంతో వచ్చినటువంటి ఒక వేగంతో కడుపులో ఉండేటువంటి బిడ్డని ప్రసవించేసింది, అక్కడికక్కడ ప్రసవించింది. ఆ ప్రసవం సరిగ్గా చేతులు జాచి ఇలా పట్టుకున్నటువంటి జడభరతుడి గారి చేతిలో జరిగింది. దాంతో జడభరతుడికి ఈ పిల్ల నాది అని అనిపించింది, ఈ జింక పిల్ల నాది అని అనిపించింది. తల్లి జింక ఎటో వెళ్ళిపోయింది లేదా మరణించింది, ఏదో అయిపోయింది, ఈ జింక అనాథ జింక, దీన్ని నేను రక్షించాలి అని ఆయనకు అనిపించింది. సహజంగా మహర్షుల యొక్క జీవన శైలి తమ చుట్టూ ఉండేటువంటి ప్రాణులన్నిటినీ రక్షించటం అనే తీరులోనే ఉంటుంది కాబట్టి ఈయన కూడా అదే మాట అనుకుని జింక పిల్లని ఆశ్రమానికి తీసుకెళ్ళి ప్రేమగా పెంచాడు. సహజంగానే సమస్త భూతాల మీద దయను అభ్యాసం చేస్తున్నటువంటి ఈయనకి ఈ జింక పిల్ల మీద ఇంకా ఎక్కువ దయ అయిపోయింది. ఆ దయ కాస్త ప్రేమగా మారిపోయింది. ఆ ప్రేమ కాస్త ముదిరి పాకాన పడి వ్యామోహంగా తయారైపోయింది.
దాంతో సర్వకాల సర్వావస్థల్లోనూ ఈ జింకపిల్ల ఏం చేస్తోంది, జింకపిల్ల ఎటు తిరుగుతోంది, అన్నం తిందా లేదా, అన్నం అంటే గడ్డి లాంటివి తిన్నదా లేదా అనే ఆలోచనలతోనే గడుపుతూ వచ్చాడు. చివరికి ఒకరోజు ఈయనకి ప్రాణాలు పైకి వెళ్ళవలసినటువంటి సమయం, లేదా శరీరాన్ని విడిచిపెట్టి ప్రాణాలు వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో కూడా ఈయన వేరే ఆలోచన లేకుండా కేవలం ఆ జింకపిల్లను గురించే ఆలోచిస్తూ ప్రాణాలను విడిచిపెట్టాడు. దానికి ఫలితంగా తరువాతి జన్మలో ఆయన ఒక జింకపిల్లగా పుట్టాడు. ఉపనిషత్ సిద్ధాంతాల ప్రకారం ప్రాణాలను విడిచిపెట్టేటువంటి సమయంలో ఏ ఆలోచన అయితే సాగుతుందో ఆ ఆలోచన ప్రకారమే పై జన్మ నిర్ణయించబడుతుంది అని ఉంది. అందువల్లనే ప్రాణోత్క్రమణ సమయంలో భగవంతుణ్ణి చింతన చేయమని, మంచి విషయాల్ని చింతన చేయమని, ఉపాసకులైతే వాళ్ళు వెళ్ళవలసినటువంటి లోకాలను గురించి చింతన చేయమని, వాళ్ళు ఉపాసన చేసినటువంటి దేవతామూర్తులను గురించి చింతన చేయమని అక్కడక్కడ వాక్యాలున్నాయి. దాని ప్రకారం ఈయన అలాంటివి ఏమన్నా చేసుకుని ఉండాలి. ఈయనకి తెలుసు పాపం అది. కానీ ఆ సమయంలో ఆ జింకపిల్ల మీద ఉండేటువంటి వ్యామోహంతో గుర్తుకు రాలేదు. గుర్తుకు రాక జింకపిల్ల గురించి ఆలోచిస్తూ ప్రాణోత్క్రమణం చేశాడు. దాంతో పై జన్మలో జింకగా పుట్టాడు. పుట్టినవాడికి చేసుకున్న సాధన ఉంది కదా, ఆ సాధనతో గత జన్మ స్మృతి అనేది వచ్చింది. వచ్చి ఇదేం పని, ఎక్కడ పులహ మహర్షి గారి ఆశ్రమము, అక్కడ తపస్సు చేసిన విధానం ఏమిటి, నేను చేసిన సాధన ఏంటి, చివరికి నాకు వచ్చిన ఈ జన్మ ఏమిటి, దీనికంతా కారణం ఏంటి అని ఆలోచించాడు. ఆలోచించి భూతదయ వ్యామోహంగా మారటం అనేదాన్ని నేను గమనించుకోలేదు, ఆ భూతదయ నాలో సంస్కారాలను ప్రేరేపించటం అనేదాన్ని గమనించుకోలేదు, కాబట్టి ఈ పరిస్థితి దాపురించింది అని బాధపడ్డాడు. బాధపడి అయినా చేసేదేమీ లేదు అని అనుకుని తానున్న చోటు నుంచి మళ్ళీ ఈ గండకీ నదీ తీరానికే వచ్చి జింకలు సహజంగా ప్రవర్తించేటువంటి తీరును మొత్తం మార్చేసుకుని ఏ గుంపులోకి చేరకుండా, మందల్లో చేరకుండా స్నానం మాత్రం చేసుకుంటూ ఈ జన్మలో ఏ మాత్రం ధర్మాచరణ అనేది కుదురుతుందో ఆ మాత్రం ధర్మాచరణ చేసుకుంటూ జింకలా బతికిపోయాడు. జింకలకి ధర్మాచరణ ఏముంటుంది అంటే అవి తినే తిండి కాస్త ఏమన్నా మానితే మానాలి, ఏకాదశి ఉపవాసం లాంటిది చేస్తే చేయాలి. మందల్లో ఉంటాయి కాబట్టి మందల్లో నుంచి బయటకు వచ్చేసాడు ఈయన. మందల్లో ఉంటే రకరకాల సంస్కారాలు మనకు అవ్వవచ్చు, అలాంటి సంస్కారాలు వద్దు అనుకున్నాడు, బయటకు వచ్చాడు, అంతవరకు చేయగలిగాడు. మహా అయితే గండకీ నదీ స్నానం చేశాడు. జింకలు స్నానం పెద్దగా ఇష్టపడవంటారు. అయితే ఈయన రోజువారీ స్నానాలు పానాలు చేశాడు. అంతకుమించి ఆయన చేయగలిగింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు. జింక జన్మని అలాగే పూర్తి చేశాడు. పూర్తి చేసి గత జన్మ సంస్కారాలు సరిగ్గా ఉండేటట్లుగా మంచి జన్మ రావాలి అని అనుకున్నాడు. పై జన్మలో అయితే మాత్రం ఈయనకి మంచి జన్మ వచ్చింది. మంచి బ్రాహ్మణోత్తముడు బ్రహ్మర్షి గారు ఆయన యొక్క వంశంలో ఇతను పుట్టాడు. పుట్టినవాడు ఒక్కసారి 2 జన్మల్ని తరచి చూసుకున్నాడు. మొదటి జన్మలో ఏం తప్పు చేశాను, రెండవ జన్మ ఎందుకు అలా వచ్చింది, అక్కడ ఏం చేయలేక ఎలా ఉండిపోయాను అని తరచి చూసుకున్నాడు. ఈ జన్మలో తప్పులు చేయకూడదు, కుదిరితే ఏమీ చేయకుండా ఉండవచ్చు కానీ తప్పులు మాత్రం చేయకూడదు అని గట్టిగా నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకుని చిన్నప్పటి నుంచి జడంగా ఉండటం నేర్చుకున్నాడు. జడంగా అంటే కదలికలు లేకుండా ఏమీ రాను మొద్దులా ఉండటం అనేది నేర్చుకున్నాడు. అది అలవాటు చేసుకున్నాడు లోపల నుంచి. తండ్రి గారు ఉన్నంతకాలం ఎలాగైనా ఇతనికి 4 అక్షరాలు అప్డేట్ చేద్దామని ప్రయత్నం చేశాడు. తండ్రి గారి వల్ల కాలేదు. తండ్రి గారి వల్ల కాక ఆయన కొంతకాలానికి దిగులు పడి ఆయన కూడా ప్రాణోత్క్రమణం చేసుకున్నాడు. ఆయన గొప్ప మహానుభావుడు. అయితే ఈ పుత్రుడి మీద వ్యామోహంతోనే ఆయన పాపం దిగులు పడి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత జన్మ ఏమైంది అని మనకు తెలియదు కానీ తండ్రి గారు వెళ్ళిపోయిన తర్వాత ఈయన పరిస్థితి ఇంట్లో దిగజారిపోయింది. ఈయనకి అన్నలు ఉన్నారు కొంతమంది. ఆ అన్నలు ఏమి పని చేయకుండా ఇంట్లో పడి తింటున్నాడేమిటి అని అనుకున్నారు. అనుకుని ఇతనికి పని చెప్పడం మొదలుపెట్టారు. పని చెప్పి పనికి ఆహార పథకంలాగా ఏదో పెట్టారు. ఈయన ఎవరేం చెప్పినా చేస్తున్నాడు, ఏం ఆహారం పెట్టినా తింటున్నాడు. ఇంట్లో కుళ్ళిపోయిన చద్దన్నం లేదా మాడిపోయిన అన్నం ఏం పెట్టినా సరే తింటున్నాడు. ఏం మాట్లాడకుండా ఎవరిని ఏమీ అనకుండా కాలక్షేపం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి ఊళ్ళో వాళ్ళు కూడా పనులు చెప్పడం మొదలుపెట్టారు. ఊళ్ళో వాళ్ళు చెప్పిన పనులు కూడా చేస్తున్నాడు. ఊళ్ళో వాళ్ళు ఏం పెడితే తింటున్నాడు. ఎవరిని ఏమీ అనడు, ఇది ఇచ్చావు అనడు, ఇది ఇవ్వలేదనడు, పని చెప్తే నేను చెయ్యననడు, ఎందుకు చేయాలనడు, ఏమీ లేదు, మామూలుగా నడిచిపోతుంది. అలాంటి వాడిని ఒకరోజు అన్నలు ఏం చేశారంటే పొలంలోకి కాపలా కూర్చో,
పొలంలోకి వెళ్ళి కాపలా కూర్చోమని చెప్పారు. ఈయన రాత్రిపూట కాపలా కూర్చుంటే ఇతని దగ్గరికి కొంతమంది దొంగలు వచ్చారు. ఆ దొంగలు పాపం, ఆ దొంగల రాజు ఒక ఆయన ఉన్నట్ట, ఆయనకి ఎవరో చెప్పారు నరబలిస్తే నీకేదో భద్రకాళి ప్రత్యక్షమవుతుంది అని చెప్పారు. అందుకని ఆ దొంగల రాజు నరబలిద్దామని ఒకరిని చూసుకున్నట్ట. ఆ చూసుకున్నటువంటి వాడు అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతుడు సరిగ్గా బలి ఇచ్చే సమయానికి ఎలాగోలా తప్పించుకుని పారిపోయాడు. దాంతో ఆ బలి కార్యక్రమం వాయిదా పడిపోయింది. దాంతో దొంగల రాజు దొంగలందరినీ నలువైపులా పంపించి ఎవరినో ఒకరిని తీసుకురండి, మొదలు బలిస్తే కానీ లాభం లేదు, ముహూర్తం దాటిపోతోంది అంటున్నాడు. అందుకని దొంగలు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. వస్తే ఈయనున్నాడు, మనిషి మంచి పుష్టిగా ఉన్నాడు, కండలు తీరున్నాడు. ఇలాంటి వాడిని బలిస్తే భద్రకాళి ఏమిటి, ఎవరైనా సరే ప్రత్యక్షమవుతారని అనుకుని ఈయన్ని తీసుకెళ్ళి దొంగల రాజు దగ్గరికి పెట్టారు. అక్కడ ఈయన్ని మొదలు స్నానం చేయమన్నారు. అందరూ కలిసి నీళ్లు పోశారు. హాయిగా పోయించుకున్నాడు. తినమని ఏవో తిండి పదార్థాలు పెట్టారు. చక్కగా తిన్నాడు. ఒళ్ళంతా పసుపు కుంకుమం లాంటివి పోసి పూలు గీలు వేసి బాగా అలంకారం చేశారు. హాయిగా కూర్చున్నాడు. చివరికి తలకాయని వధ్యశిల అంటారు కదా, అక్కడికి తీసుకెళ్ళి పెట్టారు. 4వ దశలో కూడా ఏమీ మాట్లాడలేదు. పెట్టినప్పుడు తిన్నాడే కానీ ఎందుకు పెడుతున్నారని అడగలేదు, నీళ్ళు ఎందుకు పోస్తున్నారని అడగలేదు, అలంకారం ఎందుకు చేస్తున్నారని అడగలేదు, వధ్యశిల మీద ఎందుకు పెట్టారు, కత్తులు పట్టుకుని మీరు ఎందుకు నుంచున్నారు, ఇవేమీ అడగలేదు. ఏమీ మాట్లాడలేదు. ఈయన మాట్లాడలేదు. కానీ భద్రకాళికి మాత్రం చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంతటి తత్వజ్ఞానిని, ఇంతటి బ్రహ్మజ్ఞానిని నాకు బలిస్తారా, అసలు బలులే నాకు అక్కర్లేదు, నరబలి అసలే అక్కర్లేదు, అలాంటప్పుడు ఇలాంటి తత్వజ్ఞానిని నాకు బలి ఇవ్వటం ఏంటి అని కోపం వచ్చింది. కోపం వచ్చి ఆవిడే విగ్రహం నుంచి బయటికి వచ్చేసి ఆ బలిస్తానన్న వాడి తలకాయే తీసేసి నానా హంగామా చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ నానా దెబ్బలు కొట్టి పారిపోయేట్టు చేసి కొంతమందిని తొక్కేసి మొత్తం హడావిడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భద్రకాళి వెళ్ళిపోయింది, నా ప్రాణాలు దక్కినాయి అని నేనేమి అనుకోలేదు. కాసేపు తలకాయ పెట్టమన్నారు, పెట్టాడు. ఎంతసేపటికి ఎవరూ ఏమీ చేయట్లేదు. భద్రకాళి వచ్చింది, హంగామా చేసింది. భద్రకాళిని చూసి కూడా ఈయనేం భయపడలేదు, ఏమీ అనుకోలేదు, నన్ను తొక్కట్లేదు ఏంటి అని అనుకోలేదు. అలాగే వెళ్ళిపోయాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన ఆయన నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే ఒకరోజు విచిత్రమైన సంఘటన జరిగింది. రహుగణుడు అని ఒక రాజుగారు, ఆయనకి కపిలాశ్రమానికి వెళ్ళి కపిల మహర్షి దగ్గర తత్వబోధ అందుకోవాలి అనే కోరిక ఉంది. ఆ కోరికతో ఒక పల్లకి మాట్లాడుకుని పల్లకి బోయాలని ఏర్పాటు చేసుకుని ఆయన కపిలాశ్రమానికి బయలుదేరుతున్నాడు. బయలుదేరి ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసేటువంటి సమయంలో ఈ జడభరతుల వారు ఉండేటువంటి ప్రాంతానికి ఈ పల్లకి వచ్చింది. సరిగ్గా ఆ సమయానికి ఈ పల్లకి మోసే బోయాల్లో ఒక బోయ మోయలేని పరిస్థితికి వచ్చాడు. ఏమైందో తెలియదు, మొత్తానికి ఓ బోయ తగ్గిపోయాడు. ఈ బోయాలందరికీ నాయకుడు ఉంటాడు కదా, ఆ నాయకుడు ఎవరైనా దొరికితే కాస్త బోయా కింద వాడుకుందాము అని చూస్తున్నాడు. చూస్తుంటే కండలు తీరి ఇతను కనిపించాడు. కనిపిస్తే చూడబోతే మొద్దులా ఉన్నాడు, మనం పిలిస్తే వచ్చేస్తాడు అని అనుకుని నువ్వురా వచ్చి పల్లకి మోయి అన్నాడు. ఈయనకి కాదంటమనే అలవాటు లేదు కదా, అందుకని వచ్చేసాడు. పల్లకి మోయటానికి కూర్చున్నాడు కానీ నుంచున్నాడు కానీ పల్లకి మోయటానికి ఆ కర్ర భుజం మీద ఎత్తుకున్నాడు. కానీ ఈయనకో నియమం ఉంది, ఆ నియమం ప్రకారం నడుస్తున్నాడు. బోయాలకు ఓ నియమం ఉంది, ఆ ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళు అడుగులు సరిగ్గా లెక్కగా పెట్టుకుని వేసుకుంటారు, అందరి అడుగులు సమంగా పడేటట్టు వేసుకుంటారు. ఆ నియమం ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు. కానీ ఈయనకున్న నియమం ప్రకారం ఈయన నడుస్తున్నాడు. ఈయనకున్న నియమం తాను అడుగు తీసి అడుగు వేస్తే తన కాలి కింద ఏ జీవి నలగకూడదు అనే నియమం. ఆ నియమం ప్రకారం కింద ఏమన్నా చీమలు ఉన్నాయా, దోమలు ఉన్నాయా, పురుగులు ఉన్నాయా అని చూసుకుంటూ నడుస్తున్నాడు. దాంతో ఆ మిగతా బోయాలతో ఈయన అడుగులు కలవకపోవడంతో బోయా నడకలో పల్లకి నడకలో తేడా వచ్చింది. తేడా వచ్చేసరికి రహుగణుడు లోపల నుంచి కొంచెం తొందరగా వెళ్ళాలి, కపిల మహర్షి గారు ఉంటారో ఉండరో అనే తొందరలో ఉన్నాడు కదా, ఆయన లోపల నుంచి సరిగ్గా ఎందుకు నడవట్లేదు, పల్లకి ఎందుకు నడవట్లేదు అని అడిగాడు. అడిగితే బోయాల నాయకుడు అన్నాడు, మాది తప్పు లేదు, ఈ కొత్తగా వచ్చిన వాడిదే తప్పు అన్నాడు. ఆయన ఏదో ఒక విడత సరిగ్గా నడిపించు అని తిట్టేసి మళ్ళీ కూర్చున్నాడు పల్లకీలో రహుగణుడు రాజుగారు. అయితే రెండోసారి కూడా ఇలాగే జరిగింది. ఈయన నియమాల ప్రకారం నడుస్తున్నాడు జడభరతుడు, పల్లకి సరిగ్గా నడవట్లేదు. దాంతో రహుగణుడికి కోపం వచ్చి ఏమిటిది ఇలా నడుస్తున్నావేంటి అని తిట్టాడు. తిడితే అంతవరకు జడభరతుడికి నిజంగా ముద్దులా ఉండటం అలవాటైన వాడికి ఎవరి మీద జాలి కలిగినటువంటి సందర్భం అనేది లేదు.
కానీ ఈ రహుగణుడి మీద మాత్రం ఎందుకో జాలి కలిగింది. అది రహుగణుడి యొక్క అదృష్టమో ఏమో. ఈ రాజు తత్వజ్ఞానం కోసం కపిల మహర్షి దగ్గరికి వెళుతున్నాడు. కానీ తత్వజ్ఞానులు వ్యవహరించవలసిన తీరును మాత్రం పాటించడం లేదు. ఇతనికి ఏమైనా ఒక మంచి మాట చెప్దాము, మంచి మాట చెప్తే మంచి దారిలో నడుస్తాడు, యోగ్యుడితను అని అనుకున్నాడు. అనుకుని ఆయనకి రహుగణుడు అనేటువంటి రాజుకి కొంచెం అర్థమయ్యేటట్లుగా కొంచెం వ్యంగ్యంగా తత్వబోధ చేశాడు. డైరెక్ట్గా చేయలేదు, వ్యంగ్యంగా చేశాడు. చేసేసరికి రహుగణుడికి అర్థమైంది, ఉన్నవాడు సామాన్యుడు కాడు, ఇతని మహానుభావుడు అని. ఒక్క ఉదుటిన పల్లకి నుంచి దూకేశాడు ఆయన. రాజు దూకి, అయ్యా మీరెవరో తత్వజ్ఞానులల్లే ఉన్నారు, నేను పొరపాటు చేశాను, మిమ్మల్ని పల్లకి మోయించడానికి వాడుకొని ఉండకూడదు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను తత్వం కోసం కపిలాశ్రమానికి వెళుతున్నాను, అంతదాకా వెళ్ళక్కర్లేదు, మీ దగ్గర నుంచే నేను బోధన అందుకోవచ్చు అని అనిపిస్తోంది, నన్ను చాలా రోజులుగా కొన్ని సంశయాలు పీడిస్తున్నాయి, ఆ సంశయాలకి మీరు కాస్త సమాధానం చెప్పాలి అని అడిగాడు. అడిగి సంశయాలు చెప్పాడు. చెప్తే ఈయన మంచి కళలో ఉన్నాడు కదా, దయతో ఉన్నాడు కదా, దయతో ఉన్నవాడు వివరంగా సమాధానం చెప్పాడు. వివరంగా సమాధానం చెప్పడం ఎంత బాగా చెప్పాడంటే, రహుగణుడు అనుకున్న దానికంటే కూడా పై స్థాయిలో చెప్పి, ఈ సంసారం అంతా ఒక అడవి లాంటిది, ఈ అడవిలోకి కొంతమంది బాటసారులు తెలియకుండా ప్రవేశిస్తారు, ప్రవేశించి అవతలి వైపుకి వెళదామని అనుకుంటారు. అవతలి వైపుకి వెళదామని అనుకున్నప్పుడు కొంతమంది అడవి తెలియక అడవిలోనే చిక్కుకుపోయి అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. అక్కడక్కడ ఉండేటువంటి ప్రమాదాలను ఎదురిస్తూ ఉంటారు. అక్కడక్కడ దొరికేటువంటి చిన్న చిన్న సంతోషాలను అనుభవిస్తూ కూర్చుంటారు. అడవి దాటకుండా అడవిలోనే కూర్చుంటారు. తాము ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళదామనుకున్నారు అని మర్చిపోతూ ఉంటారు. అలాగే ఈ జీవులందరూ సంసారం అనేటువంటి అడవిలోకి వస్తూ ఉంటారు, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. ఇక్కడిక్కడే తిరిగి ఇక్కడ ఉండేటువంటి కష్టాలను ఎదుర్కొని ఈ కష్టాలను తీర్చుకోవటానికి ఏదో ప్రయత్నాలు చేశామని అనుకుని ఇక్కడ ఉండే దారే చూసుకుంటున్నారు, కానీ ఇక్కడి నుంచి బయటపడే దారి కానీ తాము ఎక్కడి నుంచి వచ్చారో పరమాత్మతత్వం ఆ తత్వాన్ని అందుకోవటానికి కానీ ప్రయత్నించడం లేదు. అలా ప్రయత్నించడమే ప్రతి జీవుడి యొక్క లక్ష్యంగా ఉండాలి అని బోధ చేశారు. బోధ చేస్తే ఆ బోధ రహుగణుడికి ఎక్కింది. ఎక్కి, నేను ఇంకా సిద్ధాశ్రమానికి ఏం వెళ్ళనక్కర్లేదు, కపిలాశ్రమానికి ఏం వెళ్ళనక్కర్లేదు, నేను ఇక్కడే తత్వజ్ఞానాన్ని పొందాను, ఇంకా సాధన చేసుకుంటాను అని ఆయనకి దండం పెట్టి అక్కడి నుంచి తన స్వస్థానానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ జడభరతుడు కూడా అలాగే సాగించి ఆ శరీరం పడిపోయేంత వరకు ఉండి ఆ తర్వాత అక్కడికి అవతార పరిసమాప్తి లాంటి దాన్ని చేశాడు. తాను మొదటి 2 జన్మలలో చేసినటువంటి తప్పుని 3వ జన్మలో సరిదిద్దుకున్నాడు. మొదటి జన్మలో అసలు చేసిన తప్పు, 2వ జన్మలో సరిదిద్దుకోలేనటువంటి వ్యవహారము, ఆ రెండింటినీ కూడా 3వ జన్మలో దిద్దుకుని తత్వజ్ఞానిగా ఉండి తన తత్వజ్ఞానాన్ని మరొకరికి కూడా అందించి ఆయన సార్థకుడు అయ్యాడు అనేటువంటి అంశాన్ని శ్రీశుకుల వారు పరీక్షిత్తుకి చక్కగా చెప్పారు. ఈ వృత్తాంతాలన్నిటినీ ఒకసారి గనక పరిశీలించి చూసుకుంటే, ప్రియవ్రతుడు నిక్కార్సైనటువంటి కర్మయోగి. పెద్దలు చెప్పారు, దాని ప్రకారం కర్మలు చేసుకున్నాడు. ఆ కర్మ చేసేటప్పుడు దాని మీద ఏ రకమైనటువంటి లేపం అనే దాన్ని ఉంచుకోలేదు. ఎప్పుడు పూర్తయిందో అప్పుడు తాను అందుకోదలుచుకున్న జ్ఞాన మార్గాన్ని అందుకున్నాడు. ఆగ్నేధ్రుడు, ఆయన అసలు కర్మల జోలికే, జ్ఞానం జోలికే పోలేదు, కేవలం తాను అనుకున్న దాన్ని సాధించడంతోనే మునిగిపోయాడు, జీవితాన్ని సార్థకం చేసుకోలేకపోయాడు. నాభి చక్రవర్తి గారు, ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు జాగ్రత్తగా చూసుకున్నాడు. సంతానం కోసం ప్రయత్నం వరకు చేయాలి, ఆ ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చాలా ఉత్తమ స్థాయిలో చేసుకున్నాడు కాబట్టి సఫలమయ్యాడు. ఎంతగా సఫలమయ్యాడు? సాక్షాత్తు పరమాత్మే పుత్రుడుగా పుట్టినంత సఫలమయ్యాడు. ఋషభదేవుడు, ఈయన గురించి మనం చెప్పుకోవాల్సిందేమీ లేదు, పరమాత్మే అవతరించాడు అని చెప్పిన తర్వాత చెప్పుకోవాల్సిందేం లేదు. నలుగురికి ఆదర్శంగా ఉండటం కోసం, తాను ఇచ్చినటువంటి వరం నిజం చేయటం కోసం పరమాత్మ అవతరించాడు కాబట్టి ఆ ఋషభదేవుడి యొక్క చరిత్రను ఆదర్శంగా ఉండటం కోసం నేర్చుకోవాల్సిందే తప్ప చెప్పవలసిందేం లేదు. అలా అవతరించిన ఋషభదేవుడు కూడా చేయవలసినంతసేపు కర్మలను చేసుకుని జ్ఞానాన్ని ప్రధానంగా నడిపించుకున్నాడు. ఆయన కొడుకు భరతుడు, ఆయన మరింత జాగ్రత్తగా ఉత్తమ స్థాయికి వెళదామని ప్రయత్నం చేశాడు.
చేసిన చిన్న తప్పుకి ఫలితం ఒక జన్మపాటు అనుభవించాడు. అనుభవించిన వాడు దిద్దుకుని తత్వాన్ని అందుకుని తన తత్వాన్ని, తన తత్వజ్ఞానాన్ని మరొకరికి కూడా అందించి ముందుకు సాగాడు. ఈ వృత్తాంతాలన్నిటినీ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనం మనిషిగా పుట్టినందుకు మనం చేయవలసినటువంటి కర్మలన్నిటినీ చక్కగా చేసుకుని తీరాలి. మనం నిర్వహించవలసినటువంటి బాధ్యతలన్నిటినీ నిర్వహించి తీరాలి. కానీ అదే సమయంలో వాటికి ఏదో ఫలితాలు వస్తాయి అని అత్యాశపడకూడదు. ఆ ఫలితం మీద ఆసక్తి పెట్టుకోకూడదు. కానీ మన అంతిమ లక్ష్యం మాత్రం జ్ఞానం అయి ఉండాలి. అది కూడా తత్వజ్ఞానమే అయి ఉండాలి అని తెలుస్తోంది. ఇలాంటి తత్వజ్ఞానాన్ని అందించటం కోసం పరమాత్మ ప్రత్యేకించి ఆయా అవతారాలను గ్రహించి ఒక మహారాజుగానో ఇంకొక రూపంలోనో దిగి వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. పరమాత్మే దిగి వచ్చినా సరే తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు, కానీ ఈ లౌకికమైనటువంటి ప్రయోజనాలను అందుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించటం లేదు అనే విషయాన్ని మనం గమనించి మన జీవితాన్ని సార్థకం చేసుకోవటం కోసం చేయవలసినటువంటి కర్మలను నిష్కామంగా చేసుకునే ప్రయత్నం చేయటం, చివరి వైపు జ్ఞానం వైపు మళ్ళటం, దానికి తగ్గట్లుగా పరమాత్మ యొక్క ఆయా అవతారాలను ఆదర్శంగా మనం ఉంచుకోవటం అనేటువంటి విషయాలను మనం సాధించాలి. ఆ ప్రయత్నంలో భాగంగా చేసిన అధ్యయనాన్ని మనం చేసుకున్నాము. ఇంకా పై రాబోయేటువంటి అవతార ఘట్టాలను లేదా ఆయా అవతారాలలో ఉండేటువంటి సాధకుల యొక్క చరిత్రలను ఈ దృష్టితో మనం అధ్యయనం చేసుకుని మనం కూడా మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.